కరెంటు కోసం తెలంగాణ ఎంత తిప్పలు పడుతుంది. ఈసారి యాసంగి పంటలకు కరెంట్ ఇచ్చుడు కాని పని అని కేసీఆర్ సరే గుండె ధైర్యం పెద్ద చేసుకొని చెప్పిండంటే మనసులో ఎంత బాధ పెట్టుకొని ఆ మాట అనుంటాడు పాపం. సారు మీద అట్లా అన్నాడు కానీ ఆయన చేసే పని ఆయన చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈటెల సారు పెద్ద సారు ఇద్దరు పోయి కరెంటు కొనుక్కొస్తామని నిన్నగా ఛత్తీస్గఢ్కు పోయినరు కదా. మరిగా ముచ్చట కాయ పండ తెలుసుకోవాలే కదా. పాండ్రిగా ఆర్చుకుందాం. మల్లన్న సార్ ఏం చేసిండో చెప్పేజరా. మొత్తం మీద కేసీఆర్ సార్ అనుకున్నా చేసేదాకా ఇడిచిపెట్టే మనిషి కాదని నిరూపించుకుంటున్నాడు కదా. 3 ఏళ్ల దాకా కరెంటు కష్టాలు తప్పాయని మనకు చెప్పి ఆ 3 ఏళ్ల లోపట్నే కరెంటు పట్టుకొచ్చే కార్యం చేస్తున్నాడు. పోలే నిన్న ఛత్తీస్గఢ్కు పోయే 1000 మెగావాట్ల కరెంటు కొనుక్కొచ్చిండు. అయితే ఈ లైన్లను గుంజుడు కరెంటు పోలు వాతుడు ఇప్పుడంటే ఇప్పుడు కుదరదు కదా. అగో అందుకే ఇప్పటి సంధి వేసుకుంటా పోతే వచ్చే ఏడాది ఈ ఏళ్ల వరకల్లా మన తెలంగాణలో ఛత్తీస్గఢ్ కరెంటు చెమక్కు నెలిగిపోతుంది అన్నట్టు. కానీ ఇచ్చిన మాట కోసం ఎంత దానిలాడతాడు చూడు సారు. ఇదిగాక ఇప్పుడు అసెంబ్లీ సురువైతున్నదా. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు కదా ఏమాయని పంచనమని. అప్పుడు కేసీఆర్ సార్ ఏమనొచ్చు, మీకేమన్నా ధమాకున్నా అదివా కూడు తినకుండా కునుకు తీయకుండా కరెంటు కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని తిరిగి వస్తుంటే ఏం మాటలు ఇవ్వని అనొస్తుంది కదా. మళ్ళా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కూడా చెప్పుకోవస్తుంది కదా. గడికోపార్ చంద్రాలతో లడాయి సిరిశేలం గిచ్చులాట కూడా రేపు బంద్ అవుతుంది కదా. అవో గందు కోసం చేసిండు అన్నట్టు. కానీ చూడుండ్రి ఇదివరకు వెళ్ళిన వాళ్ళు ఎంత ఆగం చేసిండ్రో. బయటి రాష్ట్రాల పొంటి కరెంటు కొనుక్కొచ్చుకుందామన్నా తీగలు కూడా వరవలే. ఇప్పుడిప్పుడు ఎరకైతుంది అందరికీ ఎవలేం చేసిపోయినరు అనేది. కానీ కేసీఆర్ సార్ ఇది చాలా గొప్ప ముచ్చట. నీ కష్టమేం ఉంచుకోం కానీ తెచ్చే కరెంటు కూడా ఎప్పటికల్లా తెస్తారో గది కూడా చెప్పి మన కాంగ్రెస్ తెలుగుదేశం వల్ల ముఖం మీద కొట్టినట్టు మాట్లాడు సార్ అంటున్నారు జనం.